స్వరాధుడనే అతనికి రాజుకి ఈ వ్రతము గురించి బోధిస్తూ ఉన్నాడు. అందుకే ఒక మాట ఉంది చూడండి. సుమేధుడు చెప్పింది విన్నాక స్వరాధుడికి ఇంకా విశేషాలు తెలుసుకోవాలనిపించిందంట. ఏ విశేషాలు తెలుసుకోవాలనిపించింది స్వరధుడికి అంటే దేవి యొక్క ఆరాధన విధానం ఏమిటి, పూజా విధానం ఏమిటి, మంత్రములు ఏమిటి, హోమములు ఏమిటి అనే వాటి గురించి తెలుసుకోవాలని కుతూహలము కలిగిందంట. మరి ఈరోజు సత్సంగంలో ఈ ప్రవచనాలు వింటున్న మీ అందరికీ కూడా దేవి నామ అమృతము వినాలంటే మీ అందరికీ ఏమి కలగాలి? కుతూహలము కలగాలి. అందుకే పాటలో పాడుకున్నాం కదా, కుతూహల ఆపాటమే దుర్గమ్మ సన్నిధిలో ఆనందమే తీరన సన్నిధిలో కుతూహల ఆర్భాటమే.